సో ద ఆర్ట్ ఆఫ్ బీయింగ్ అలోన్ ఎక్కువ యూజ్ అవుతుంది, జోక్గా ఇన్వాల్వ్ చేయాలి అలా అన్న. సో అలోన్గా ఉండడం అనేది ఇప్పుడు యాక్చువల్గా సొసైటీలో కూడా పెద్ద పనిష్మెంట్, వాడేదో కోల్పోయాడు, లాస్ అయ్యాడు అనేది పెద్ద ఫీలింగ్ అలోన్. అండ్ మనకు కూడా సైకలాజికల్గా అలోన్ అనేది పెద్ద పనిష్మెంట్. ఈరోజు ఒక పండగ వస్తే అలోన్గా ఉన్నామంటే మనం సెలబ్రేట్ చేయట్లేదు. ఈరోజు సండే వచ్చిందంటే ఫ్రెండ్స్ ఎవరు చుట్టుపక్కల లేరు, నాకు పార్ట్నర్ లేరు, నాకు ఫ్రెండ్స్ లేరు. బట్ మోస్ట్లీ థింగ్ ఏంటంటే ఓల్డెన్ డేస్లో కూడా అందరూ అలోన్గానే ఉన్నారు. అంటే ఫార్మింగ్ చేసేవాడు, అగ్రికల్చర్ వాడు ఆడికి వెళ్ళాడు అనుకో, ఆ పని చేసి కాసేపు కూర్చొని రిలాక్స్ అవుతారు. సో వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు అలోన్నెస్ని. మనమే ఇప్పుడు టూ మెనీ డిస్ట్రాక్షన్స్ వల్ల వచ్చి అలోన్ అనే దాన్ని ఏదో పెద్ద పనిష్మెంట్గా తీసుకుంటున్నాం. సో బికాస్ వాట్ ఈస్ ద డిఫరెన్స్, వై దే ఎంజాయ్డ్ అండ్ వీఆర్ నాట్ ఎంజాయింగ్ దట్ అలోన్నెస్. అంటే ఇప్పుడు కూడా మనకు వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద డే అంటే ఫెస్టివల్స్ ఆ టైంలో అన్ని మన ఇండియాలో అన్ని ఫెస్టివల్స్ పెట్టడానికి రీజనే అందరూ ఒకచోట కలవడానికి. దట్ ఈస్ ద రీజన్. మిగతా మోస్ట్లీ డేస్ మేము ఫారెస్ట్ హంటింగ్ పోయినప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తాడు, రాడు, 10 రోజులకి వస్తాడు, అగ్రికల్చర్ దగ్గర వెయిట్ చేసాడు, అక్కడ ఉంటాడు. ఇలా డిఫరెంట్గానే ఉంటారు వాళ్ళు. ఫెస్టివల్ అంటే కలుస్తున్నాం, మనం ఇప్పుడు రోజు కలుస్తున్నాం, బట్ స్టిల్ వీ ఫీల్ అలోన్. సో ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ సెల్ఫ్ లవ్ అనేది బాగా తగ్గిపోయింది అనేది దిస్ ఇంటెన్షన్. నేను అంటే ఈ బుక్ కొనడానికి మెయిన్ రీజనే కాన్సెప్ట్ నేను రజనీకాంత్ దగ్గర, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. సో ఆయన అందరూ ఏం చేస్తుంటారు, ఎప్పుడు బోర్ కొడుతుంటే ఆయన ఎప్పుడు సింగిల్గా ఉంటే ఆయన మాట్లాడుకుంటాడు. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ టాక్. అంటే ఎందుకు మనందరం సెల్ఫ్ టాక్ చేయలేము నిజంగా. ఎందుకంటే వీ డోంట్ యాక్సెప్ట్ అవర్ ఫాల్ట్స్. మనం యాక్సెప్ట్ చేయం మన ఫాల్స్ తెలుసుకోవడానికి కూడా ఇష్టపడం. కనీసం మన ఫిజిక్ని ఒక అద్దం ముందు నీటికి చూసుకోవడానికి కూడా ఇష్టపడం. బికాస్ వీ డోంట్ యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్. అంటే అలా ఉండాలో ఇలా మనం ఇమాజిన్ చేసుకొని అలా లేమనే డిప్రెషన్తో మనలో మనం బతకడానికి అవాయిడ్ చేసుకుంటూ వేరే వాళ్ళు వెతుకుతూ తిరుగుతూ ఉంటాం. సో దాన్ని ఈ మా సింపుల్గా రాసి, చాలా సింపుల్ బుక్, ద ఆర్ట్ ఆఫ్ బీయింగ్ అలోన్. అంటే వై వీ ఫీల్ అలోన్. సో దీని చిన్న చాప్టర్స్ లాగా రాసింది. సో లోన్లీనెస్ అంటే నాట్ ఆప్షన్స్ ఆఫ్ ద పీపుల్. సో వీఆర్ నాట్ హ్యాపీ విత్ అస్, దట్ ఈస్ ద మీనింగ్. సో మనం లోన్లీనెస్ ఫీల్ అవుతాం, డిప్రెషన్ ఫీల్ అవుతున్నాం అంటే మీనింగ్ ఏంటంటే, సో ఇట్స్ నాట్ లైక్ మనకు మనుషులు లేరని కాదు, మనకు మనతో ఉండడానికి ఇష్టం లేదన్నట్టు. అంటే మనం థింకింగ్ని, మన థాట్స్ని మనం ఇష్టపడట్లేదు. సో మనం చేసే పనే మనం ఇష్టపడట్లేదు. ఎంతసేపు అవతలని చేస్తే వాళ్ళు మనం రికాగ్నైజ్ చేస్తారేమో అనే చిన్న ఈ ఫీలింగ్స్తో మనం అలోన్గా ఇప్పుడు ఒకటి మనం పొగడకుండా ఉన్నాడు అనుకోండి, మనం చేసే యాక్టివిటీని మనం అది చేయట్లేదు. అంటే బికాస్ మీరు ఇష్టంతో అది చేయట్లేదు, వాడు పొగుడుతాడని మీరు చేస్తున్నారు. సో వాడు ఏ రోజైతే అది స్టాప్ చేశాడు పొగడ్డం, మీరు ఆ పని చేయరు, స్టాప్ చేస్తున్నారు. అంటే మీకు ఆ వర్క్ మీద ఇంట్రెస్ట్ లేదు. సో ఇలానే ఉంటాయి మన మోస్ట్ ఆఫ్ ద వర్క్స్ అనేది, ఇలా ఉంటాయి అనేది. సో దీన్ని ఒక 11 చాప్టర్స్లో ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా. చిన్న 2-3 లైన్స్, 2-3 పేజెస్, చాలా సింపుల్, వెరీ సింపుల్గా. స్టాప్ రొమాంటైజింగ్ లోన్లీనెస్ని. దానికి అంటే ఓవరాల్ పైన మీకు చెప్పాల్సిందంటే సెల్ఫ్ లవ్ స్టార్ట్ చేయండి, మిమ్మల్ని మీరు ఇష్టపడండి, మీలో ప్రాబ్లమ్స్ని యాక్సెప్ట్ చేయండి. అంటే మీకు మీరన్నా అట్లీస్ట్ యాక్సెప్ట్ చేయండి, సింగిల్గా మాట్లాడుకోండి, సెల్ఫ్ టాక్ చేయండి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండండి. సెల్ఫ్ టాక్ అన్నీ సెల్ఫే, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ టాక్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓకేనా, సెల్ఫ్ అప్రిషియేషన్, ఓకే. సో యూ లివ్ విత్ సెల్ఫ్ మేనిఫెస్టేషన్, ఓకేనా. మోటివేషన్ ఇప్పుడు మ్యాక్సిమం ఏంటంటే, ఇప్పుడు మనం ఎక్స్టర్నల్గా చూస్తున్నాం, ఆ ఎన్విరాన్మెంట్ బాగాలేదు, ఆ పర్సన్ నాతో ఉంటే గైడ్ ఉంటే మోటివేట్ చేస్తారను. బట్ మనకన్నా మించినోడు మనకు దొరకడు. అంటే ఎందుకంటే వీ నో అవర్ నెగిటివ్స్. ప్యూర్గా మనకన్నా నెగిటివ్స్ ఎవరికి తెలిసినాడు, దాన్ని మనం చెప్పుకోవడానికి కూడా ఫీల్ అవుతున్నాం. అంటే మనం లేజీ, అరే నువ్వు ప్రతిసారి లేజీతో ఈ లైఫ్ ఇంత దాకా నష్టపోయేవరా, ఇంకన్నా బాగుపడని మనం చెప్పుకోమన్నమాట. సో అది ఎవడో చెప్తే మళ్ళీ దాన్ని ఒప్పుకోము, అక్కడ గొడవేస్తాం, నువ్వేంటో నాకు తెలుసు. సో కొంచెం ఫస్ట్ థింగ్ రికగ్నైజ్ యువర్ నెగిటివ్స్, సెకండ్ థింగ్ యాక్సెప్ట్ యువర్ నెగిటివ్స్ అండ్ టాక్. అంటే ప్రతిదాన్ని ఒక సెకండ్ పర్సన్ లాగా ప్రశాంతంగా ఉన్నప్పుడు అందుకే ఒక ఒపీనియన్ ఉండిపోవట్లేదు మనకు. ఎప్పుడు ఒపీనియన్ బయాస్డ్ అయిపోతుంది, ఎవడో చెప్తే ఫాలో అయిపోతాం, ఈడో చెప్తే ఫాలో అవుతాం. ఈరోజు అంటే సేమ్ జస్ట్ ఒక రిజర్వేషన్, ఒక రైట్ అని కన్విన్స్ చేశాడు అనుకోండి, ఎస్ ఈడు చెప్పింది కదా, ఒక రిజర్వేషన్ రాంగ్ అని కన్విన్స్ చేశాడు, ఎస్ ఆ పాయింట్ చెప్పాడు కాబట్టి అది కూడా కదా. రెండింటిని మనమే ట్రావెల్ చేస్తాం. అంటే మనకు ఒకటి ఎందుకు ఉండదంటే, మనం ఎప్పుడు దాని గురించి థింక్ చేసి ఉన్నాం, అసలు దాని గురించి ఒక అనలైసిస్ చేసి ఉన్నాం, మనకంటూ ఒక సెల్ఫ్ థాట్స్ని మనం పెట్టుకోండి. అప్పుడు ఎప్పుడు ఏది చెప్తే అది కరెక్ట్ అనిపిస్తుంది. బికాస్ ఇట్స్ కన్విన్సింగ్ స్కిల్స్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఒక టీచరు నాకు స్టాటిస్టిక్స్ చెప్తే కన్విన్స్ అయిపోతాం, ఒక లేమ్యాన్ ఊరికి ఒక లైన్లో చెప్తే అది కరెక్ట్ కాదు అంటారు, ఎందుకంటే అతను సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ సింగిల్ స్టేట్మెంట్లో ట్రూ ఉండొచ్చేమో, బికాస్ ఈ స్టాటిస్టిక్స్ లేనంత మాత్రం అది అబద్ధమేం కాదు.
సో దిస్ ఆల్ థింగ్స్ బికాస్ మనము యాక్చువల్గా వర్క్ చేయట్లేదు, మనం మనల్ని ఇష్టపడట్లేదు, మనకు నచ్చిన పని చేయట్లేదు. ఇవి ఎప్పుడైతే మనం కొంచెం చేస్తామో మనకి అలోన్నెస్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తాం లైఫ్లో, చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. అప్పుడు ఏ ఫెస్టివల్ వస్తుంది, డైలీ ఫెస్టివల్. ఓకే, దిస్ ఇస్ ఆల్